అతని స్టైలు, స్మైలు, అతని లుక్, అతని వాక్కు అన్ని సెపరేట్ కిక్కు. అది నీ వల్ల కాదు బ్రదర్. కడుపు మంట. ఏంటి తొందరగా రా కళ్యాణి. రా ఇతనే గాని నీ డాషింగ్ హీరో. షాపులో డాన్స్ ఇచ్చిన హీరో ఇతనే. బాలా ఈ డాన్సెస్ నువ్వు చేయగలవా? సితార్ వాయించేవాడితో గిటార్ వాయించమనడం న్యాయం కాదు. అతను గొప్ప డాన్సరు, మన గొప్ప సింగరు. ఎవడి గోల వాడిది, ఎవడి గొప్ప వాడిది. కానీ అతనిచ్చిన డాష్ కి నీ గుండెల్లో గంటలు మొదలయ్యాయి. గంటలా అంటే? కృష్ణ కృష్ణ అని కలవరింతలు, అతని స్టైల్ గురించి భజన కీర్తనలు. ఇదే స్టైల్లో పెడితే అతని దగ్గర డాన్స్ నేర్చుకుని ఈ కాలేజీలో అరంగేట్రం పెట్టి ఆ కాలేజీ మేడం ని చీఫ్ గెస్ట్ గా పిలిచేలా ఉన్నావే. నో ఇల్యూషన్స్. నేను చౌదరి గారి అమ్మాయి అని తెలిస్తే ఆ కాలేజీలో కాలు కూడా పెట్టనివ్వరు. అంటే వెళ్ళాలని నిర్ణయానికి వచ్చేసావు. ఏంటి బాలా నువ్వనేది? అసలు నువ్వు ఎందుకు చౌదరి గారి అమ్మాయి అని చెప్పడం? నిజాన్ని దాచాయి ఆ కాలేజీలో చేరాయి. డాడీకి తెలిస్తేగా. చూడండి జీ, కొన్ని విషయాలు చెప్పి చెయ్యాలి, కొన్ని చేశాక చెప్పాలి. మనం కోరుకుంది జరగాలంటే కొన్ని కష్టాలతో అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఇంకేం ఆలోచించకుండా చేయాల్సిందేదో చేసేయండి. గురూజీ, ఇన్నాళ్ళు మీ పక్క నుండి మీకు షాకులు ఇచ్చాను. ఇప్పుడు మీ కూతురికి ఒకే ఒక్క అర్తిచ్చాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడమ్స్ చేంబర్ అదిగో అదే. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చో. మీరు కూర్చోండి మేడం. నేను నిలబడే ఉన్నానా? థ్యాంక్స్. కూర్చో. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఎంతో మంది స్టూడెంట్స్ నా కాలేజ్కి వస్తుంటారు, కానీ నేనెప్పుడు ఇంత ఎమోషనల్ కాలేదు. నిన్ను చూస్తుంటే ఏదో తెలియని ఆనందం. నేను కళ్యాణి కాలేజ్ చైర్మన్ నరేష్ చౌదరి కూతురు అని తెలిస్తే హ్యాపీ కాదు, డమాలే. నువ్వు నరేష్ చౌదరి కూతురు కాబట్టి ఇక్కడికి రప్పించాను బేబీ. హలో మేడం. ఏంటి నీ పేరు? కళ్యాణి. కళ్యాణి. చక్కటి రాగం. అదే నీ పేరుగా పెట్టారే. అవును, మా కాలేజీలో ఎందుకు చేరాలనుకుంటున్నావు? ఛానల్స్ లో మీ ఇంటర్వ్యూ చూశాను మేడం. అచ్చా. మేడం, నా ఇంటర్వ్యూ? ఓ, సంతకం పెట్టు. నువ్వు లెఫ్ట్ హ్యాండేనా? ఎస్ మేడం. నేను లెఫ్ట్. ఎస్ మేడం. కళ్యాణిని తీసుకువెళ్ళి కృష్ణ మాస్టర్ పరిచయం చేయండి. థ్యాంక్ యూ మేడం. చేతికి గాజులు, చెవికి రింగులు, మెళ్ళో గొలుసులు, అన్ని సామాన్లు ఎక్కడెక్కడ సరిగ్గా ఉన్నాయి లేవో చూసుకో. మళ్ళీ ఏదో ఎక్కడో పోగొట్టుకుని నన్ను దొంగను చేస్తావు. ఈ అమ్మాయి మీ దగ్గర డాన్స్ నేర్చుకోవాలని ఇక్కడ చేరిందండి. స్పెషల్ గా నేర్పమని అమ్మగారు అండర్లైన్ చేసి మరీ చెప్పారు. జిప్పులు తీసేసి బటన్లోకి మారాం బాబు. అండర్లైన్స్ అన్ని అండర్స్టాండింగ్ లోనే వర్కౌట్ అవుతాయి. నువ్వు ఇప్పుడు వెళ్ళి రేపురా.
కళ్యాణి 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 ఏమైంది నీకు? డాడీ డాడీ ఏమైందమ్మా నీకు? డాన్స్ డాన్స్ అదే డాడీ డాన్స్ మన కాలేజ్ లో కూడా మొదలు పెట్టావంటే అన్ని కళలు ఇక్కడే ఉంటాయి కదా అని ఆలోచిస్తున్నాను. ఇంతకాలం నా గురించి మాత్రమే ఆలోచించిన నా కూతురు నా గుండెల్లో బాధ గురించి కూడా ఆలోచిస్తుందంటే గ్రేట్ అమ్మా గ్రేట్. ఇక్కడ కూడా డాన్స్ స్కూల్ పెట్టు, కొంతమందిని దెబ్బ కొట్టు. హలో, అంతా సక్సెసేగా? పెద్ద అబద్ధంతో చిన్న సక్సెస్. ఏమంటాడు నీ కృష్ణ? మళ్ళీ డాషే వెళ్ళగానే కాలు తగిలి మీద పడ్డాను. దీని పేరే ఫాల్ ఇన్ లవ్. లవ్వా? ఎస్. నమ్మకం లేకపోతే వెంటనే వెళ్ళి చేసుకో తడి ప్రయోగం. తడి ప్రయోగమా? అవును జీ. రాత్రి పడుకునేటప్పుడు రెండు అరచేతులు కలిపి కుడి చెంప కింద పెట్టుకుని కుడివైపు తిరిగి పడుకో. 108 సార్లు కృష్ణ కృష్ణ అనుకో. అరచేతుల్లో తడి పుడుతుంది, అంటే ప్రేమ పుట్టినట్టు. ఇవన్నీ నాకొద్దు బాబు. తడి అంటే తడి. వద్దన్నావంటే తప్పకుండా చేస్తావు. రాత్రి పడుకునేటప్పుడు రెండు అరచేతులు కలిపి కుడి చెంప కింద పెట్టుకుని కుడివైపు తిరిగి పడుకో. 108 సార్లు కృష్ణ కృష్ణ అనుకో. అరచేతుల్లో తడి పుడుతుంది, అంటే ప్రేమ పుట్టినట్టు. అంటే ప్రేమ పుట్టినట్టే. లేదు లేదు లేదు. ఉంది ఉంది ఉంది. లేకపోతే అరిచేతుల్లో తడెందుకు పుట్టింది? బాడీలో పుట్టలేదే. అంటే ఆ చేతిలో ప్రేమ గీత ఉంది. వెంటనే లేట్ చేయకుండా కృష్ణని లవ్ చేసి. ఎస్, మీ ప్రేమ వల్ల కృష్ణ కూడా ఇక్కడికి వచ్చేస్తే మ్యూజిక్ డాన్స్ ఒకే కాలేజీలో ఉంటాయి. అప్పుడు మన కాలేజీ టాపు, ఆ కాలేజీ ఫ్లాప్. హే యూ, మనిషి ఇక్కడ మనసు ఎక్కడో. కళ్ళల్లో బిత్తరబాటు, గుండెల్లో తత్తరబాటు. ఇది పొరపాటు అయితే ఓకే, అలవాటైతే మాత్రం డేంజర్. నడక తప్పుతుంది, నాట్యం తప్పవుతుంది. టేక్ కేర్. కమాన్ గర్ల్స్, కమాన్ కమాన్. బలా బలా 1 minute. ఏంటి? ఏ టైంలో చెప్పావో గాని కరెక్ట్ గా అదే జరిగింది. ఏంటది? నాకు ఆ కృష్ణ మీద లవ్ పుట్టింది, కానీ తనకింకా చెప్పలేదు. ఇంకా ఆలస్యం ఎందుకు? చెప్పేయ్. నాకు భయంగా ఉంది. అక్కడే తప్పులో కాలేసావు. చూడుజీ, ప్రేమ పుట్టక ముందు ప్రతివాడి మనసు గవర్నమెంట్ ల్యాండ్ లాంటిది. ఎవడైనా కబ్జా చేయొచ్చు. తెలుసుగా, కాలేజీలో గర్ల్స్ లవ్స్ కబ్జాలు జరిగే లోపు ఖర్చు ఫేసి కన్ఫర్మ్ చేసాయి. ఆలస్యం అయితే అదే ఖర్చు నెత్తినేసుకుని ఏడవలసి వస్తుంది. పేతావు సాంగులా. అయ్యో బాబోయ్. వెంటనే వెళ్ళి ఖర్చు ఫేసాయి. లడ్డు కొరికిస్తావా, లవ్వే తినిపిస్తావా? అరే, తలుపు తీసుందే. చింతామణి వరస కట్టయ్యని తాననన్న తన్నన్న. హే లక్స్ పాప లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వే తినిపిస్తావా? నిన్ను ఉప్పంటి సోకు లీజుకిస్తావా? నువ్వా? నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి? మీకోసం. నా కోసమా? వై? లవ్వా? ఎవరిని? నన్నా? మీ? ఇద్దరు లోపల, తలుపు లాక్. ఎవరు వచ్చారా ఏంటో? ఖచ్చితంగా లోపల అదే అనుకుంటారు. కదలకుండా
కదలకుండా అలాగే నిలబడు. వాట్ భూతం, మళ్ళీ హాట్ వాటర్ ప్రాబ్లమా? నో, ఈసారి కోల్డ్ వాటర్ ప్రాబ్లం, అందుకే వచ్చా. సరే వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి ఇక్కడ ఏం చెప్తుంది? ఎవరు? అమ్మాయి ఏ అమ్మాయ్యా? అమ్మో, ఏంటి ఆ ప్రశ్న? వెనకాల అమ్మాయిని పెట్టుకొని ఏ అమ్మాయి అంటావేంటి? అమ్మాయి కలియని కళ్యాణే కింగ్ఫిషరా? నీ వెనకాల 5 లీటర్స్ మిరిండా సైజులో సెకండ్ పెట్టుకొని లేదంటావేట బాబు. ఇది అబద్ధానికి అబద్ధం. ఏంటో నీ గోల? ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు. ఎవరు లేరా? ఆ. అంటే నీ ఐస్ కి ఆ సైజు కనబెడతలేదా? యూ బ్రెయిన్ డ్యామేజ్, నో బడీ హియర్, గో. ఎక్స్క్యూజ్ మీ, Hmm. సైడ్ సైడ్.